హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చానని అనుకుంటున్నాను. అదేంటంటే మనకి ఇప్పుడు కొండ నాలుక వస్తుంది కదండి. కొండ నాలుక వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మెడికల్ రూట్లో వెళ్ళిపోయి అక్కడ టాబ్లెట్లు తెచ్చుకొని వేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా కొండ నాలుక వల్ల వచ్చేది ఏంటంటే చిన్నది కాబట్టి మనం ఏం చేయాలి, ఇంగ్లీష్ మందులను కాకుండా మన వంట రూమ్లోనే చాలా వస్తువులతోని మనం హెల్త్ను కాపాడుకోవచ్చు. ప్రతి వ్యాధికి ప్రతి దానికి చిట్కా అనేది ఉంటుంది. మరి దానికోసం నేను ఇప్పుడు కొండ నాలుక వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, దానికోసం మన వంటగదిలో ఉన్నటువంటి వస్తువులతోని ఎలా మనం నయం చేసుకోవచ్చో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేంటి అని అంటే, ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫుల్ సపోర్ట్ నాకు ఉండాలని అనుకుంటున్నాను. మరి ముందుగా ఇప్పుడు కొండ నాలుక గురించి తెలుసుకోవడానికి ముందుగా ఏమనుకుంటే, చాలామందికి తెలిసి ఉంటాయి కొండ నాలుక వచ్చినప్పుడు పాత వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఎల్లిగడ్డ అనే వస్తువుతోని ఏ విధంగా నయం చేసుకోవచ్చో తెలుసు. మరి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, మరి వాళ్ళ కోసం ఈ వీడియో యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు ఈ వీడియోని చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఈ చిట్కాను పాటిస్తున్నాను. దానికోసం నాకు ఇప్పుడు నాకు వీడియో చేయాలని అనిపించి ఈ వీడియోను చేస్తున్నాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అది ఎల్లిగడ్డ మనకు తెలుసు కదండి. ఎల్లిగడ్డను మనము పాయలు ఉంటాయి కదా, ఆ పాయలను ఓపెన్ చేసి పొట్టు తీసి దాన్ని మనం చిన్నగా ఇలా దంచి కచ్చపిచ్చ అలా దంచి ఒక చిన్న గుడ్డ తీసుకొని దాంట్లో మనం రసం పిండినట్టయితే మనకు ఒక స్పూన్లో కానీ ఒక చిన్న బౌల్లో కానీ రసం తీసుకొని దాన్ని మనం ఇప్పుడు ఇయర్ బడ్స్తో కానీ మనం వాడుకోవాలి. మరి ఎప్పుడు వాడుకోవాలి అని అంటే, మనం మార్నింగ్ టైం బ్రష్ వేయకన్నా ముందు మనం ఆ రసము తీసుకున్న తర్వాత మనం అద్దంలో చూసుకుంటూ ఆ కొండ నాలుకను మనం ఆ రసంను టచ్ చేయాలి. అప్పుడు మనకు కొంచెం దగ్గు మంట కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ మంట వచ్చినా కానీ మనకు దగ్గు వస్తుంటుంది. అప్పుడు తెమ్మడ అనేది కప్పం అనేది మనకి ఇలా పడిపోతూ ఉంటుంది. అలా మనం రోజుకి 2 సార్లు చేయాలి. మార్నింగ్ బ్రష్ వేయకన్నా ముందు చేసి తర్వాత బ్రష్ వేసుకోవాలి. తర్వాత ఈవినింగ్ మళ్ళీ సాయంత్రం టైంలో మనం లంచ్ చేస్తాం కదండి, లంచ్కు సాయంత్రానికి మధ్య ఎటువంటి పదార్థాలు తీసుకోకుండా అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి ఎల్లిగడ్డ రసంను తయారు చేసుకొని దాన్ని మళ్ళీ ఇయర్ బడ్స్తోని అద్దంలో చూసుకుంటూ కొండ నాలుకకు పెట్టేసుకోవాలి. మనం ఈ కొండ నాలుకను మనం ఎపిగ్లాటిస్ అని కూడా అంటాం. మరి సాయంత్రం టైంలో కూడా ఆ విధంగానే రసంను పెట్టుకోవాలి. ఇలా వారానికి 2-3 సార్లు పెట్టేసుకుంటే మనకు తొందరలోనే మన కొండ నాలుక అనేది నాలుక మీద ఇలా పొడవుగా చాచి ఉంటుంది అన్నట్టు. అప్పుడు మనకు దగ్గులేస్తుంటుంది. ఇలా మనం వాడుతూ ఉంటే ఏమవుతుంది అంటే, కొండ నాలుక అనేది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే నాలుక మీద ఆనకుండా పైకి వెళ్ళిపోతుంది. నాలుక మీద ఆనిందంటే ఖచ్చితంగా మనకు దగ్గు వస్తుంది. గొంతులో ఇట్లా గులగుల దురదలాగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనకు దగ్గు అనేది ఇట్లా పొడి దగ్గులాగా వచ్చి తెమ్మడ కూడా మనం మింగుతూ ఉన్నప్పుడు తెమ్మడ అనేది వస్తుంది. అప్పుడు మనం కొండ నాలుక వచ్చింది అని భావించి ఇంగ్లీష్ మందుల దగ్గరికి వెళ్ళి కొనుక్కొని వాడుకునే బదులు మనం ఇలా వంటగదిలో ఉన్నటువంటి ఎల్లిగడ్డతోని మనం ఇటువంటి చిట్కాను పాటించి మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నా ఉద్దేశం ఏంటంటే, ప్రతి చిన్నదానికి మెడిసిన్ వాడే బదులు ఇలా వంటగదిలో ఉన్నటువంటి వస్తువులతోనే మనం నయం చేసుకోవచ్చు. దీనివల్ల మనకు డబ్బు కూడా సేవ్ అవుతూ ఉంటుంది. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.